వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓ ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 నాగుపాము పిల్లలు. ఓ కుటుంబానికి తప్పిన పెను ప్రమాదం. ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి. కుప్పం రెస్కోలో రివ్యూ మీటింగ్ నిర్వహించిన జిల్లా విద్యుత్ శాఖ అధికారి సురేంద్ర నాయుడు. ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. $1400 గ్రాముల గంజాయి పట్టివేత, 2 నిందితులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి ద్వారా స్పేర్ కోచ్లో మంటలు ఎగిసిపడగా కోచ్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 2 ఏసీ బోగీల్లో భారీగా మంటలు పొగలు వ్యాపించడంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో నేలపై కూర్చొని నమస్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ప్రగతి నగర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి కలిసి పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ. ఈ సందర్భంగా అరుణశ్రీ మాట్లాడుతూ నులి పురుగుల వల్ల పిల్లలలో రక్తహీనత, వాంతులు, వికారం కలిగి బలహీనపడే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు లైన్ బై లైన్ మీరు ఒక్కొక్కరిగా వచ్చి టాబ్లెట్ ఇచ్చాక దాన్ని నమిలి doesn't look like that. Doesn't look like District లో 2,27,251 members ఉన్నారు. 1 to 19 ఏజ్ గ్రూప్. వీళ్ళందరూ ఈ రోజు మనం స్టార్ట్ చేసాం 28 రోజు. రిక్వెస్ట్ అవ్వండి ఏమో గారు 28 ఇస్ తర్వాత మా పాప అనేది 27 వరకు అని కాదు, 28 రోజు ఈరోజు 100% వేయాలని అందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హాస్టల్స్ కానీ అందరికీ ఏం చెప్పామని అందరూ 100% అటెండెన్స్ రావాలి. ఫస్ట్ అందరూ 100% అటెండెన్స్ రావాలి. అందరూ కూడా
మీ సైడ్ నుంచి కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఉన్నారో అంగన్వాడీ కానీ హాస్టల్స్ కానీ రిజిస్ట్రేషన్ మా రూరల్ ఏరియాస్ అందరి ద్వారా ఏంటంటే అందరూ వేసారనే రిపోర్ట్ కూడా దీనికి ఎందుకు వేసుకోమని చెప్పారు, ఎందుకు వేసుకోకపోతే ఏమని చెప్పారు. ఒకటి మన కలెక్టర్ గారు కూడా ఫ్రీక్వెంట్గా చెప్తారు ఎప్పుడు వచ్చినా. మీకు తెలుసు కదా ప్రీవియస్ కలెక్టర్ హ్యాండ్ వాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్. కుప్పం రెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జిల్లా విద్యుత్ శాఖ అధికారి కుప్పం రెస్కో పరిధిలో ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందజేస్తాం. జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లో విద్యుత్ గ్రీవెన్స్ రిజిస్టర్ను ఏర్పాటు చేశాం. గ్రీవెన్స్లో వచ్చిన సమస్యలను 24 గంటల్లోపు పరిష్కరిస్తామని తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగింది అని తెలిపారు. ఏపీఆర్ఎస్సీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ జిల్లా అధికారిగా నా పరిధిలో ఉండదు. రెస్క్యూ అదే మన ఏపీ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలోకి వస్తుంది. అది గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తుంది. అదే ఇప్పుడు గవర్నమెంట్ ఏపీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గారు ఉంటారు, ఆయన పరిధిలోకి వస్తుంది. ఆయన పరిధిలోకి అదే ఆ విషయము ఏపీ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలో ఉంది. అది మాకు చైర్మన్ గారి పరిధిలో జడ్జి గారు, దాన్ని నేను ఏం చెప్పడానికి ఉండదు. అది 5 అంటే ఇప్పుడు అది నేను 2019లో ఇక్కడ చిత్తూరులో డిఈ రూరల్గా పనిచేశాను. అప్పుడు 5 సబ్స్టేషన్లు పెట్టాను 2019 మే లోపు. దాని తర్వాత ఇక్కడ సబ్స్టేషన్స్ అయితే ఏమీ ఎరెక్షన్ కాలేదు. 2 సబ్స్టేషన్ శాంక్షన్ అయినా అన్నారు, కానీ అది ఇంకా వర్క్ ఏం టేకప్ చేయలేదు. కుప్పం కాన్స్టిట్యున్సీలో అయితే అదే ఫీడర్లు ఉన్నాయి, 148 ఫీడర్లు అదే ఉన్నాయి. కొత్తగా ఇక్కడ ఫీడర్లు ఏం లాగలేదు. 15 రోజులు 20 రోజులు నెల ఆలోగా వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని చేయడానికి ఒక కొత్తగా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ప్రతి సబ్స్టేషన్లోనే కాకుండా ప్రతి ఏఈ ఆఫీస్లో, అలాగే ఏడీ ఆఫీస్లో, అలాగే డివిజన్ ఆఫీస్లో కన్జ్యూమర్ వెళితే అక్కడ వెంటనే రిజిస్టర్ చేసి వాళ్ళ కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళా సమాధానం చెప్పే పరిస్థితి తీసుకురావడానికి నేను ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాను. అలాగే ఉన్న ఫీడర్లు అన్నీ కూడా జిల్లాలో ఉన్న మొత్తం అన్నీ 11 kV ఫీడర్స్ కానీ 430 సబ్స్టేషన్లో కానీ 3 నెలల ప్రణాళిక వేసుకొని అన్ని ఫీడర్లు విద్యుత్ అంతరాయం లేకుండా చేయడం కోసం ఒక గట్టి ప్రణాళిక ఏర్పరచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మెయింటెనెన్స్లో కూడా మంత్లీ మెయింటెనెన్స్ చేయాల్సిన 148 ఫీడర్లని కూడా రెస్కో పరిధిలోటివి ఎవ్రీ మంత్ చేయాల్సినవి కూడా ఇప్పుడు దాన్ని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. అన్నీ చేస్తే కానీ రైతులకి నాణ్యమైన విద్యుత్తు ఇప్పుడు ఇస్తున్న 7 hours సప్లై, డే టైము 2 గ్రూపులుగా 5 గంటలు ఇస్తున్నాము. మిగిలిన 2 గంటలు మిడ్ నైట్ 0 నుండి 2 hours, 2 to 4 hours ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రణాళికలో ఇండస్ట్రీస్కి కానీ 24 hours క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలి. అదే గృహ వినియోగదారులకు, అలాగే కమర్షియల్ సర్వీసులు అందరికి కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రణాళిక చేస్తున్నాము. జిల్లాలో ఉన్న మొత్తం టోటల్గా అన్ని చోట్ల కూడా ప్రతి సబ్స్టేషన్లో, ఇక్కడ కూడా ప్రతి సబ్స్టేషన్లో ఒక విద్యుత్ వినియోగదారుల గ్రీవెన్సీస్ రిజిస్టర్ అనేది కొత్తగా నేను వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశాను. ఏ కన్జ్యూమర్ అయినా ఆ సబ్స్టేషన్కి వెళ్ళి ఆ రిజిస్టర్లో వాళ్ళ పేరు నమోదు చేసి వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే అది సాయంత్రానికి జిల్లా అధికారిగా నాకు వస్తుంది. దాన్ని 24 hours పరిష్కారం ఇమీడియట్గా అయితే 24 hours చేస్తాం. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదైతే దాన్ని
పాము పేరు చెప్తేనే సహజంగా అందరికీ భయం వేస్తుంది. అందులో నాగుపాము అంటే అందరికీ చెమటలు పడతాయి. అలాంటిది ఓ ఇంట్లో ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 32 నాగుపాము పిల్లలు గుంపులుగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నెహ్రూ బస్తీకి చెందిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడంతో స్నేక్ క్యాచర్ టీంకు సమాచారం అందించిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు ఒక నాగుపాము 32 నాగుపాము పిల్లలను పట్టుకున్న స్నేక్ క్యాచర్ దత్తు టీం సభ్యులు కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజ్ కుటుంబ సభ్యులకు తప్పిన పెను ప్రమాదం. ఇరవై యాడిగంటే దొరికినాయి అట్లా ఇక్కడ రామరాజు ఇస్తాను. నిన్న 8 నిన్న 6 మంచిగా బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి కానీ నాలుగే ఇక్కడే ఉంది మంచం మీద. ఇరవై యాడిగంటే దొరికినాయి అట్లా ఇక్కడ రామరాజు ఇస్తాను. నిన్న 6 చూడే మరి అట్లా ఎక్కుతాయి మరి ఇంకా చిన్నది అది చిన్నది అట్లా ఎక్కుతా ఒకటి బయట తీస్తాడు ఆ పిల్ల కూడా చంపేస్తుంది. నేను రావాలా మంచిగా బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి కానీ నాలుగే అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అఖండ మెజార్టీతో గెలిచిన సందర్భంగా మామిడాడ జనసేన అధ్యక్షులు మరియు దళిత సంక్షేమ సేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గోరుముచ్చి మణికంఠ ఆలియాస్ కళ్యాణ్ మరియు ఆయన అనుచరులతో ఆయనకు బొకే ఇచ్చి పూలమాలలతో శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్పై మేయర్ సునీల్ రావు ఆరోపణలను ఖండించిన సుడా చైర్మన్ బల్దియాలో గత 5 ఏళ్లుగా జరుగుతున్న అవినీతిపై సిటీ కాంగ్రెస్కు పలుమార్లు ప్రశ్నలు సంధించినటువంటి ఆధారాలతో సహా రుజువు అయిందని నరేందర్ రెడ్డి అన్నారు. పరిమితిని నిర్ణయించే స్థాయి మేయర్ సునీల్ రావుకు లేదన్నారు. నిన్న బల్దియాకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం సంబంధించి పొన్నం ప్రభాకర్ చేసిన దాని గురించి స్థానిక మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా బల్దియాలో జరుగుతున్నటువంటి అవినీతిపై ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలతో పాటు మరి ఎన్నోసార్లు ఈ బల్దియా అవినీతి మీద ఒక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతు మీద వాన పడ్డట్టు ఏ ఒక్కరు కూడా స్పందించినటువంటి ఈ నాయకులు ఇవాళ మేయర్ సునీల్ రావుకు అవినీతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విచారణకు ఆదేశిస్తే దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు ఇలా ఎందుకు అంత ఉలిక్కిపాటు పడుతున్నాం అని చెప్పి అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు జరిగినటువంటి అవినీతిపై మీకు ప్రమేయం లేకపోతే ఏదైతే విచారణకు ఆదేశించారో దానికి సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మంత్రులకు సంబంధించినటువంటి పరిధిల గురించి మాట్లాడే స్థాయి మేయర్కు లేదన్న సంగతి తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎక్కడ ఏది అవసరమో ఆ మంత్రులు నిర్ణయం చేస్తారు తప్ప దానికి నిర్ణయించే పరిధి మీది కాదని చెప్పి తెలియజేస్తూ గత 5 సంవత్సరాలుగా బండి సంజయ్ కుమార్ అభివృద్ధి నిరోధకుడా ఉన్నాడు, ఎంపీగా విఫలమైండు, ఎక్కడ కూడా అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి పదే ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసినటువంటి మేయర్ సునీల్ రావుకు ఇలా బండి సంజయ్ కుమార్ అభివృద్ధిలో భాగస్వామి అని చెప్తా ఉన్నావు. మరి ఇలా కేంద్ర మంత్రి కాగానే ఇవాళ బండి సంజయ్ అభివృద్ధి ప్రదాత అయిపోవడం ఏ ఎండకు ఆ గొడవ పడుతాడనే దానికి నిదర్శనం సునీల్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడే కంటే బల్దియాలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అవినీతికి ఏ విచారణకైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించిందో దానికి సహకరించమని చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పి తెలియజేస్తాం. ధర్మవరంలో గూడ్స్ రైలుకు తప్పిన పెను ప్రమాదం. గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప స్తంభాలను రైల్వే ట్రాక్పై పెట్టారు. గమనించిన లోకో గూడ్స్ పైలట్ వెంటనే రైలు ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మంచిర్యాల జిల్లా మందమరి ఆదర్శ పాఠశాలలో బుధవారం సికిల్ సెల్ ఎనీమియాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తను చదువుకునే రోజుల్లో న్యూట్రిషన్ ఎనీమియా ఏర్పడిందని అన్నారు. మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. సికిల్ సెల్ ఎనీమియా మాత్రం అలా కాదని జన్యుపరంగా వస్తుందని అన్నారు. వివాహానికి ముందు యువకులు వైద్య పరీక్షలు చేయించుకొని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఇక్కడకు వచ్చిన కలెక్టర్ విద్యార్థులు ఉపాధ్యాయులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 10 ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు నూతనంగా నిర్మించిన బాలుర హ్యాండ్ వాష్ ఏరియాను కలెక్టర్ ప్రారంభించారు. ఇది బిల్డింగ్ అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఇది కట్టలేదు సార్, ఒక వైపే కట్టారు సార్. ఓన్లీ 4 or 5 ట్యాప్స్ ఆర్ దేర్. వాళ్ళు దానికి ప్లాన్ పరంగా ప్లాన్లో ఏమున్నాయి? లేదు సార్, ఇది లేదు, కట్టలేదు. అప్పుడు ఇంకా ఫండ్ తక్కువ ఉంది, పైన ఒక బ్లాక్ కూడా ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి మన కలెక్టర్ గారికి వారు ఇచ్చిన విలువైన సూచనలకు మీరు చప్పట్లతో పిల్లలు మీరంతా ఇప్పుడు ఎందుకంటే సికిల్ సెల్ డిసీజ్ టెస్ట్ ప్రాముఖ్యతను మన పెద్దలు చెప్పారు కదా, వెనుకంజ వేయకుండా అందరూ టెస్ట్ చేసుకొని సికిల్ సెల్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన భవిష్యత్తులో ఉంటుందో చెప్తారు. కాబట్టి దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరు మీరు వాళ్ళు అక్కడ చేస్తున్నారు, ఒక వరుసలో తరగతి వారీగా వెళ్ళి ఒక్కొక్కరు అందరూ టెస్ట్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇతరులు ప్రజాప్రతినిధులకి, అధికారులకి, పిల్లలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫీషియల్ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాను. నాకు నిన్న డిఎంహెచ్ఓ గారు చెప్పారు. సో ఈ ఎనీమియా గురించి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు సిక్కల్ సెల్ ఎనీమియా గురించి చెప్తాను. సో నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఐ జాయిన్ ఓఎన్జీసీ, ఒక పిఎస్సి ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అక్కడ అన్ని మెడికల్ చెక్ టైంలో నా హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అట్లా రిమార్క్స్ రాశారు. అంటే అన్నీ కరెక్ట్గా ఉంది, హార్ట్ ఫంక్షన్ అన్నీ, కానీ ఎందుకు హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత వాళ్ళు అన్ని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది అది మనకి హీమోగ్లోబిన్ కొంచెం తక్కువ అయింది, ఇట్స్ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనీమియా. అండ్ ఇమీడియట్గా అడ్రస్ అయిపోయింది, కానీ ఈ బాడీ కొంచెం టైంలో మొత్తం అడ్జస్ట్ అయిపోయింది. అండ్ నాకు అసలే ఐడియా రాలేదు కి నాకు ఎనీమియా ఉంది. సేమ్గా సిక్కల్ సెల్ ఎనీమియా వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా ఉంటారు, ఇది జెనెటిక్ డిడీజ్ ఉంది, దానిలో ఒక క్రోమోజోనల్ అబ్నార్మాలిటీ తోటి అవుతుంది. దానిలో 2 రకాల ఉంటుంది, ఒకటి క్యారియర్ ఉంటుంది. క్యారియర్ అంటే డిజీజ్డ్గా కాదు, కానీ వాళ్ళకి ఒక జీన్, 2 జీన్ ఉంటుంది. ఎనీ పర్సన్కి సేమ్ XY ఆర్ XX క్రోమోజోమ్ ఉంటుంది, ఒక జీన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రోమోజోమ్లో. సో వాళ్ళు క్యారియర్ ఉంటే 2 క్రోమోజోమ్లో ప్రాబ్లం వచ్చింది అంటే మొత్తం డిజీజ్ అయింది. కానీ డిజీజ్డ్ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ రావచ్చు, కానీ క్యారియర్ వాళ్ళకి నార్మల్గా సిమ్టమ్స్ రాదు. కానీ వాళ్ళు కరెక్ట్గా ముందే చెక్ చేస్తే దాన్ని బట్టి ఏమైనా ప్రికాషన్ తీసుకోవచ్చు, ఆ ప్రికాషన్ తీసుకోవాలి. సో ప్రాబ్లమ్స్ ఈ డిజీజ్ నుంచి కాదు, అసలు ఐడియా ఉండదు. ఎవరికి సిక్కల్ సెల్ ఎనీమియా ఉంటుంది వాళ్ళకి హిమోగ్లోబిన్ షేప్ కొంచెం రౌండ్ ఉండదు, సిక్కల్ సెల్ లాగా ఉంటుంది, సిక్కల్ లాగా ఉంటుంది. సో వాళ్ళకి బాడీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు ఆయనను విభేదించి అడ్డుకున్నారు. ఈరోజు కర్నూలు నగరంలోని దేవి ఫంక్షన్ హాలులో కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశానికి బిట్ర శివన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు కళింగ నరసింహ అకాల మృతి పట్ల సంతాపం తెలపలేదని సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లారు. అనంతరం సమావేశాన్ని ముగించుకొని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ కారు ఎక్కుతున్న సమయంలో కర్నూలు జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు కపిలేశ్వరయ్య, మాజీ కార్పొరేటర్ రంగస్వామిలతో పాటు కొంతమంది అడ్డుకున్నారు. అసభ్యంగా దూషించే పదాజాలాన్ని వాడారు. బాబు ఒక్క నిమిషం.
ఎక్కడెక్కడ కావాలి? ఇది శివప్రకాష్ గారు చెప్పిన మాట. ఎక్కడెక్కడ కావాలని కొన్ని ప్లేసులు కనుక చెప్పినట్లయితే ఒక ప్లేస్లో శివనారాయణ గారు చూపిస్తారు, అదే ఇంకో పార్టీ శివనారాయణ గారు బెటర్ చూపిస్తారు. మనమే అంటాం శివనారాయణ అందరూ కలిసి దీనికి ఖర్చు అవుతుంది, ఈ విధంగా చేస్తే పూర్తి అవుతుంది అనే విషయాన్ని ఆ యొక్క మంత్రి గారి ద్వారా ఈ రాష్ట్రంలో మనకి ఈ రోజున ఒక రాష్ట్ర మంత్రి ఉన్నారు, కేంద్రంలో ఒక మంత్రి ఉన్నారు. ఏదైనా కేంద్రానికి అవసరమైనది కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే ద్వారా, అంటే బీజేపీ వాళ్ళు చేశాం, టీడీపీ వాళ్ళు వేరే, జనసేన వాళ్ళు వేరే, 10 స్టోర్లు వచ్చినాయి, 7,000 తీసుకుని రుణమాటలు కాదు. ఎవరైతే నిజంగా పేదవాళ్ళు కార్యకర్తున్నారో వాళ్ళకి అన్ని అందాలు. అలాగే మీ అసెంబ్లీలో మండలంలో పదవి నుండి పంచాయతీ కార్యకర్తల లిస్టు, పదవి లేకుండా కూడా బాధ్యతగా చేసి రాబోయే రోజుల్లో పార్టీ పనికి వస్తానటువంటి లిస్టు తప్పనిసరిగా అసెంబ్లీ నుంచి రాష్ట్ర పార్టీకి రావాలి. ఇంకా 4వ విషయం, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎక్కడికైనా కూడా తెలిసే విధంగా ఉండాలి. ఇది జరగాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్ పార్టీ ఉండదు, వార్డు మెంబర్ పార్టీ ఉండదు, ఎంపీటీసీ రోడ్డు పేరు ఉంటారు, ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీ గ్రామ మండల పరిధిలో స్థానిక సంస్థలకు పనికొస్తానికి ఈ రోజు నుంచే 2025-26 కావాల్సిన కార్పొరేషన్ కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, పంచాయతీలు 13,000 పంచాయతీలు, ఎంపీటీసీలు, 6,000 ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీకి సిద్ధంగా ఉండాలి. మనమే అనుకోవద్దు. పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం గొల్లపూడిలోని ఎంఎల్ఎస్ పాయింట్స్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాఖ ద్వారా పంపిణీ చేసే సరుకులను తూకం వేస్తున్నారు. బరువు తక్కువగా ఉన్న విషయం ఈ తనిఖీలో వెల్లడవుతుంది. అలర్ట్ చేశారా? నోటు పంపించారు ఆఫీస్కి, సరుకు బాగాలేదని చెప్పారా? ఎప్పుడు ఇవన్నీ సీజ్ చేయించండి, మొత్తాన్ని సీజ్ చేయండి. हमारे बिल हमारे को किसी को बिल है, हमारे बिल है. और व्हाट्सएप మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.